గోపాల్ రెడ్డి గారు, ఎస్ మీరు మాట్లాడుతున్నారు, ఇందాక నేను బ్రేక్ చెప్పాను. సో కంటిన్యూ చేయండి సార్. సార్ నేనేమంటానంటే ఎన్నికల ప్రక్రియ లేకపోతే చనిపోయిన వాళ్ళ ఓట్లు లేకపోతే అనర్హులైన ఓట్లు తీసివేయాల్సిన బాధ్యత ఉంది, తీసేయాలి కూడా ఎన్నికల కమిషన్. దానికి మేము పూర్తిగా సమర్థిస్తూనే సరైన ప్రక్రియ ఎంత సీరియస్ గా జరుగుతుందనేది ప్రచారం విపరీతంగా విరివిగా ఉండాలి. ప్రజలకు ఇప్పుడు ఏదో రిజిస్టర్ పార్టీలు పిలిపించి కలెక్టర్ ఆఫీస్ లో నామాత్రం మీటింగ్లు పెట్టేసి ఇలా జరుగుతుంది మీరు సహకరించండి బిఎల్ఏలు పెట్టుకోండి అనే అంతవరకే కాకుండా ఎంఆర్ఓ లెవెల్ మండల స్థాయిలో ప్రజల తరఫున దండవారాలు వేసి మీకు సర్వకు పట్టించతే మీ ఓటుని మీరు కాపాడుకోండి అనేది ఆ విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్ళాలి ఈ ప్రచారం. ఇది ఆషామాషి కార్యక్రమం. ప్రభుత్వాలు మార్చేది దేశ రాజకీయ భవిష్యత్తును లేదా దేశ భవిష్యత్తును అభివృద్ధిని శాసించేది ఓటు. కాబట్టి ఇంకా రొంత పకడ్బందీగా వెళ్ళాలా అంటే దీనికి ప్రచారం ఉండాలా. ఇప్పుడు మేము వచ్చాం, మా విలేజ్ కోళ్ళు ఉండాలి, విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవరికి సర్ర అనేది అంటే ఏమీ తెలియదు, అసలు ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. రిజిస్టర్ పార్టీ వాళ్ళకి జరిగిన వాళ్ళకి వీళ్ళ పార్టీలు భుజాన్ని వేసుకోవాలి, ప్రభుత్వం కూడా భుజాన్ని వేసుకోవాలా. ఎన్నికల కమిషన్ కూడా కలెక్టర్లకి ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లో ప్రజలను పెట్టండి, ఒక మీటింగ్ పెట్టండి, వాళ్ళకి అవగాహన కల్పించండి అని కలిపితే తప్ప ఇది సజావుగా జరగదు. ఎందుకు ఇంత 2022-24 సంవత్సరాల తర్వాత జరిగే ప్రక్రియకు ఎందుకు ఇంత లైట్ గా తీసుకుంటున్నారు ఎన్నికల కమిషన్ అనేది మా ప్రశ్న. జనబాహుళ్యంలోకి ఇది జరుగుతుంది, మీ ఓటుని మీరు కాపాడుకోండి, మీ ఓటుని కాపాడుకోండి, మీరు ఇవేమి చేయాలని ప్రజలకు కూడా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఈసీ పైన ఉంది. కాబట్టి అది చేయమంటున్నాం మేము. లేకపోతే ఇప్పుడు పలానా రోజు మీ ఊర్లోకి వస్తారంటే వాళ్ళు ఉంటారా ఉండరా, పలానా విలేజ్ కి పలానా రోజు వస్తాం మీరంతా ఉండండి, ఓటుని మీరు సరి చేసుకోండినే ఒక వ్యవస్థ ద్వారా ప్రజాబాహుళ్యంలోకి వెళ్ళాలి, ఈ ప్రచారం ఉండాలా. ఇంత చాలా ముఖ్యమైన అంత లైట్ గా తీసుకునే ప్రక్రియ కాదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు యోగాకు 100 కోట్లు ఖర్చు పెడతామండి, దాంట్లో సగం ఖర్చు పెట్టి ఓట్లను రక్షించుకోండి మీరు అని ఎందుకు ప్రచారం చేయడం లేదు? ప్రచారం చేయాలని నేను అంటున్నా. ఒక మండల లెవెల్లో ఎంఆర్ఓ మీటింగ్ ప్రజలకు వివరించాలంటున్నా. కాబట్టి చాలా ప్రజలకు తెలియడం లేదు. ఖచ్చితంగా 100% మీరు మాట్లాడిన దాన్ని నేను కూడా ఏకీభవిస్తా. కాకపోతే వెరీ గుడ్, మీరు చాలా బాగా మాట్లాడారు. ఇదే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే మీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కావచ్చు కానీ మాట్లాడుంటే చాలా అద్భుతంగా ఉండేది. వాళ్ళు ఏమంటున్నారంటే మాటికొస్తే ఇప్పుడు మీరు అన్నారు, ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు ప్రభుత్వానికి, మీరు ఓటర్లకి అవగాహన కల్పించండి. 100% జరగాల్సిందే, అద్భుతమైనటువంటి సూచన. అలా సూచనలు చేస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా ఓట్లు తొలగించేశారని చెప్పేసి, ఓట్లు తొలగిస్తారని చెప్పేసి ఒక ఆందోళన క్రియేట్ చేయడం. ఇక్కడ మనకు సర్ప్రక్రియ గురించి మనకు చాలా స్పష్టంగా ఉంది. అబ్జెక్షన్స్ కోసమే ఒక్క నిమిషం సార్, బిఎల్ఓలు కాదు సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం లేదు లేదు, కాదు అర్థం. నేను ఆందోళన గురించి మాట్లాడేటటువంటి చేసేటటువంటి విమర్శల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇది జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. హౌస్ టు హౌస్ విజిట్స్కి వెళ్తారు బిఎల్ఓలు వెళ్ళిన తర్వాత మనం చూస్తే ఆ తర్వాత వచ్చేసి రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ జరుగుతుంది. ఆ తర్వాత పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ జరుగుతుంది. దాని తర్వాత క్లైమ్స్ ని మనము దాదాపు 1 రోజుల పాటు మనము క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ చేసుకోవచ్చు. వినండి సార్ కాదు సార్, మీకు అవగాహన ఉంది, ఇంకా బిఎల్ఏలు ఉండేది. అందుకే కదా సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మనం చూస్తే కాదు సార్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 68,868 మంది బిఎల్ఏలు ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకి అవగాహన ఉండాలి. అదే దాని గురించే మాట్లాడండి అంటున్నాను నేను. దాని గురించే మీరు మాట్లాడండి, ప్రజలు జాగరూకత పరచండి. మీరు కూడా ఒక బాధ్యత కలిగినటువంటి కాదు సార్, ప్రభుత్వం ఓకే చేస్తదే లేదు, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. మీరు కూడా ఒక రకమైనటువంటి బాధ్యత కలిగిన బాధ్యత కలిగిన పార్టీగా మీరు కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలి. మీరు బిఎల్ఏల్ని తీసుకొచ్చేసి చేస్తారు, జాగ్రత్తగా ఉండండి, దొంగ ఓట్లు తొలగిస్తారు, నియోజకవర్గానికి బూత్కి 50 ఓట్లు తొలగించేస్తారని చెప్పారు. అంతకన్నా ప్రాముఖ్యత ఓటు. కాబట్టి ప్రజలు దాన్ని ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిందే. మీ డిమాండ్ ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిందే. కాకపోతే దీని వెనక జరుగుతున్నటువంటి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడుతున్నా. వస్తాను గోపాల్ రెడ్డి గారు, మళ్ళీ బాలకోటయ్య గారు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటే ఈసీ ప్రవర్తించే తీరు ఎలా ఉందని, వాళ్ళు ఎవరికి సమాధానం చెప్పడం లేదని, బాధ్యత గల ప్రజలకు బాధ్యతగా విమర్శించండి. చంద్రబాబు నాయుడు అప్పుడు ఈసీని విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి తీరు మాకు చాలా భయంగా ఉంది అని చెప్పండి. చంద్రబాబు నాయుడు ఓట్లు తొలగించడం అని చెప్పండి. అల్టిమేట్ గా ప్రజలకు ఓటు ఉండాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం.
ఎవరు అర్హులైన వాళ్ళకి ఓటు Okay, yeah, తొలగింపబడకూడదని అది టీడీపీ అయినా ఏదైనా. ఓకే సార్, ఓకే, యా బాలకోట గారు గుడ్ మార్నింగ్ సార్. ఓకే, ఇబ్బంది లేదు. అంతా నడుస్తా ఉంది.